అమ్మ ఇక ఈ రోజు నక్షత్ర ఫలాల వివరాలు తెలియజేస్తారా? నక్షత్ర ఫలాల్లో ఇవాళ అశ్వని మఖ మూల నక్షత్రం వాళ్ళకి ఉదయం అనుకూలంగా ఉంది. వీళ్ళకి అంటే పొద్దున్న 8:15 లోపల ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకుంటే ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం, తర్వాత వ్యాపార వ్యవహారాల్లో కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలు కానీ అనుకూలంగా ఉంటాయి. ఇక భరణి పుబ్బ పూర్వషాఢ వీళ్ళకి ఉదయం కన్నా కూడా తర్వాత సమయం అంటే మధ్యాహ్నం నుంచి చేసుకుంటున్న కార్యక్రమాలు అనుకూలంగా ఉండడం అనేది, అందులో కూడా ముఖ్యంగా ఏదన్నా ఎవరినైనా పెద్దవాళ్ళని కలవడం, ధనానికి సంబంధించిన విషయాలు కానీ ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ అనుకూలతని సూచిస్తున్నాయి. అయితే తర్వాత వచ్చే కృత్తిక ఉత్తరాషాఢ వీళ్ళకి ఉదయ సమయం అంటే ఉదయం 8:15 లోపల ఉన్న సమయంలో చేద్దామనుకున్న కార్యక్రమాల్లో, వ్యాపార వ్యవహారాల్లో, కార్యక్రమాలలో జయము, అలాగే ఆర్థిక అంశాలు కూడా అనుకూలంగా ఉండడం, వ్యాపార వ్యవహారాలు లాభించే దిశగా వీళ్ళు ఆలోచనలు చేయడం. ఇక తర్వాత రోహిణి హస్త శ్రవణం వీళ్ళకి ఉదయం కన్నా కూడా తర్వాత 8:15 దాటిన తర్వాత సమయం వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఆ సమయంలో వ్యాపార వ్యవహారాలు కానీ, తర్వాత ఆదాయ విషయాల్లో కానీ, రావాల్సిన ఆదాయాల విషయాలు కానీ, ఏదైనా నూతన విషయాలకి సంబంధించిన వాటిల్లో కానీ వీళ్ళకి కొంత అనుకూలత అనేది కనబడుతోంది. ఇక మృగశిర చిత్త ధనిష్ట వీళ్ళకి ఈ రోజంతా కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో శుభాశుభ మిశ్రమం కనబడుతుంది. కాబట్టి ఆ మిశ్రమ ఫలితాల వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వీలైనంత వరకు తగవు. మామూలు కార్యక్రమాలు ఏదైనా చేస్తే చేయాలి తప్ప, అది కూడా అతి కష్టం మీద వీళ్ళకి రావడం కానీ, మామూలుగా అయితే మాత్రం శుభాశుభ మిశ్రమంగానే ఈ రోజున వాళ్ళకి మనం చెప్పచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలని వీలైనంత వరకు తగనివి కాబట్టి ఆలోచించి ముందుకెళ్ళడం మంచిది. ఇక ఆరుద్ర స్వాతి శతభిషం వీళ్ళకి పగలు సమయం అనుకూలంగా ఉందంటే 8:15 లోపల ఏదైనా కార్యక్రమాలు చేస్తే దానివల్ల వీళ్ళకి అనుకూలత ఉంది. మిత్రులు కలుస్తారు. దాంతోపాటుగా వీళ్ళకి అప్రయత్నంగా ధనలాభం, చేద్దామనుకున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం, తోడ్పాటు బాగుంటుంది. ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర వీళ్ళకి పగల సమయం అంటే ఉదయం కన్నా కూడా ఉదయం తర్వాత టైం అంతా కూడా అంటే పగలు 8:15 దాటిన తర్వాత నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏదైనా చేద్దామనుకున్న కార్యక్రమాలు చాలా చక్కగా ముందుకు పెడతాయి. ఎక్కువ కష్టపడకుండానే వాళ్ళకి కార్యక్రమాలు ముందుకు కదలడం, పెద్దల పరిచయం, నూతన వ్యక్తులతో వాళ్ళకి అనుకోని లాభాలు లాంటివి, ఆ పరిచయాలు ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉందని కూడా మనం భావన చేయొచ్చు. ఇక తర్వాత పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర వీళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉదయ సమయం అంటే 8:15 లోపల సమయం మాత్రమే అనుకూలంగా ఉంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తే సాధనతో వాటిని సాధించుకోగలుగుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వీళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాలు త్వరితంగా ముందుకు కదలడం, అంతేకాకుండా మానసిక ఉల్లాసం, లాభదాయకంగా ఉండడం అన్నీ కూడా వీళ్ళకి అనుకూలతని చూపిస్తున్నాయి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉదయం కన్నా కూడా అంటే 8:15 దాటిన తర్వాత నుంచి సమయం చక్కగా అనుకూలంగా ఉంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో చక్కటి సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో నూతన వ్యక్తుల్ని కలవడానికి, కలిసిన వ్యక్తులు వీళ్ళకి సహకరించేందుకు అవకాశాలు కూడా వీళ్ళ దాంట్లో కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలైనా నక్షత్ర ఫలితాలైనా కేవలం ఒక వ్యక్తికి సంబంధించి మనం చెప్పట్లేదు, అంతా కూడా జనరలైజ్ చేసి చెప్తున్నట్టుగానే భావించుకోవాలి. రెండోది ఏ వ్యక్తి ఇవి గోచార ఫలాలు, రాశి ఫలాలైనా నక్షత్ర ఫలాలైనా వ్యక్తికి సంబంధించి జన్మకుండలి ప్రకారం నడిచే దశలు అంతర్దశల ప్రకారం చూసుకుంటూ దీన్ని కలుపుకొని వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. కేవలం ఇది మాత్రమే చూసుకుని వదిలేయకుండా, ఎందుకంటే వ్యక్తిగత జాతకం వేరు, గోచార ఫలితాలు వేరు, రెండు కలుపుకొని చూడాలి తప్ప కేవలం ఇది జనరల్గా చెప్పింది ఇది ఒకటే చూసుకొని ముందుకు వెళ్ళడం కాకుండా ఆ రకంగా వెళ్ళాలి. అలాగే అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం పాటుగా అమ్మవారికి సంబంధించిన ఏదన్నా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, అలాగే దాంతోపాటుగా ఏదన్నా ముఖ్యమైన దేవాలయాలకు వెళ్ళగలిగితే పెడతారు. లేకపోయినా లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే కనకదార స్తవం మొదలైనవన్నీ కూడా వినడం, ఇవన్నీ మంచి ఫలితాలని ఇస్తాయని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ శివుడికి సంబంధించిన లింగాష్టకం, బిల్వాష్టకం మొదలైన బెండం, శివుడికి సంబంధించిన ఆరాధనలు చేయడం కూడా మంచి విశేషమైన ఫలితాలు ఇస్తాయని మనం భావన చేయొచ్చు. అమ్మ